వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంత లక్ష్మి గారు. అమ్మా నమస్తే. నమస్కారం జయ. అమ్మా, ఎవరైనా పొగిడితే సంతోషిస్తాం, మంచి మాటలు చెప్తే ఆనందంగా వింటాం. అబ్బా నువ్వు భలే చేసావంటే భలే ఆనందం అనిపించేస్తుంది. కానీ ఇక్కడ ఏదో మిస్టేక్ చేసినట్లున్న ఒకసారి ఆలోచించు అన్నా, నువ్వు చేసిన దాంట్లో తప్పు ఉంది అని ఎవరైనా ఎదుటివారన్నా భలే బాధ అనిపించేస్తుందమ్మా. అంటే విమర్శని యాక్సెప్ట్ చేయటంలో కొంత ఇబ్బంది ఉంటుంది. కొంతమందికి ఆ కొంత అనేది చాలా ఎక్కువ అనిపిస్తుంది. ఈ కొంత ఇంత కావచ్చు, అంత కూడా కావచ్చు. ఎందుకు నన్ను విమర్శించాలి? సో నన్ను ఒక మాట అన్నారు కాబట్టి ఆ మాట నేను తిప్పి అనేయాలి వాళ్ళని. అప్పుడు అమ్మయ్య అని హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువగానే కనిపిస్తుంది. అసలు విమర్శను ఎలా తీసుకోవాలి? అసలు విమర్శ అంటే అర్థం చాలామందికి తెలియదు. విమర్శ అంటే తప్పు పట్టడం అనుకుంటారు. కాదమ్మా, కాదు. విమర్శ అంటే బాగా విడదీసి చెప్పడం. విడదీసి చెప్పడం అంటే మంచిని మంచిగాను, చెడుని చెడుగాను, రెండింటిది ఇది ఇక్కడ బాగుంది, ఇది ఇక్కడ బాగుండలేదు అని చెప్తే అది విమర్శ అవుతుంది. అంతేగాని రిపీట్ అంతేగాని తప్పులు మాత్రమే పడితే దాన్ని రంధ్రాన్వేషణ అంటారు తప్ప విమర్శ అన్నారు. అంటే కాదమ్మా, సద్విమర్శ చేయాలంటారా? సద్విమర్శ చేయాలి. సద్విమర్శ చేసేటప్పుడు అడిగితేనే చెయ్యాలి, లేకపోతే చేయకూడదు. పైగా ఆ చేసేది ఎవరికి, కొంతమంది అడగకుండా చేయొచ్చు. ఎవరికి? నా పిల్లలు ఉన్నారు, వాళ్ళు బాగుపడాలనుకుంటాను కదా, అంచేత నువ్వు చేసింది తప్పు నాన్న అని చెప్పాలి. తప్పు నాన్న అని చెప్పేటప్పుడు ఎలా చెప్తే వాడు వింటాడు? నువ్వన్నీ బాగా చేసావు కానీ ఈ ఒక్కటి అని చెప్తే వింటాడు. కానీ అన్నీ బాగా చేసావన్న చెప్పకుండా నువ్వు చేసింది తప్పు అంటే వాడు ఒళ్ళు మండిపోతుంది. ఎప్పుడు తప్పులే అనడం, తప్పులు అనడం కాదు విమర్శ అంటే. చేసిన పనుల్లో మంచి చెడులని విడదీసి చెప్పడం. అయితే ఇంత బాగా చెప్తే కూడా 99 బాగున్నాయి అని చెప్పి ఒక్కటి బాగుండలేదంటే కూడా తట్టుకోగలిగినటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. మీరు అన్నది సరైనటువంటిది. అయితే దాన్ని విమర్శ ఏదైతే ఉందో అది ఎదుగుదలకి సహకరిస్తుంది. విమర్శ లేకపోతే ఎదుగుదల లేదు. అంటే విమర్శను తీసుకోవడం అంటారా? తీసుకోవడంలో, విమర్శ చెయ్యడంలోనూ విమర్శని తీసుకోవడంలోనూ కూడా ఎదుగుదల అనేటటువంటి అంశం ఉంది. ఇప్పుడు మీరు బాగుపడాలంటేనే నేను మీలో ఉన్న లోటు చెప్తాను తప్ప మీరు ఎట్లా పోతే నాకెందుకు? నేనేం చెప్పను, అడుక్కు తిన్నా నాకు సంబంధం లేదు. అంతే కదా, ఊరుకుంటా. కానీ మీరు బాగుండాలి అన్నప్పుడు, అమ్మాయి ఇది బాగుండలేదు కదా, కొంచెం సర్దుకుంటే ఎలా ఉంటుంది? ఇందాక నాకు చెప్పారు మీరు సర్దుకోమని. సర్దుకుంటే ఎలా ఉంటుందంటే ఎందుకు చెప్పారు? నా మీద కోపంతో చెప్పారా? బాగుండాలని చెప్పారు కదా. ఈ రకంగా అర్థం చేసుకోవాలి. అయితే రంధ్రాన్వేషణ కాకుండా ఉన్నదాన్ని సద్విమర్శగా మనం తీసుకోవాలి. విమర్శ చేసినటువంటి వాళ్ళని ఎలా తీసుకోవాలి అన్నది కదా మీరు అడిగినటువంటి ప్రశ్న. విమర్శ గురించి చెప్పాను, ఇప్పుడు ఎలా తీసుకోవాలి? విమర్శ చేశారంటే చాలా మంచిది, మనకి ఎదుగుదల ఉంది. దాన్ని 2 రకాలుగా తీసుకోవచ్చు. ఒకటి, నేను తప్పు చేయకపోయినా వాళ్ళు రంధ్రాన్వేషణ దృష్టితో, అంటే తప్పులు పట్టే దృష్టితో నన్ను విమర్శించారు, మంచిదే, నేను తప్పు చేయలేదుగా. వాళ్ళ నోటి ఆగలేక నోరు కట్టుకోలేక మాట్లాడారు, ఓన్లే అది వాళ్ళకే నష్టం అని. పైగా ఆ సమయంలో చేయవలసింది ఏమిటంటే నేను నిజంగా చేసింది తప్ప అని ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎందుకు ఇట్లా చెప్పారు? ఈ చెప్పడంలో నిజంగానే తప్పు చేశానా అని అనుకుని ఆ తప్పుని సరి చేసుకున్నానా, ఇంకొకసారి తప్పు చేయకుండా నేను ఉన్న స్థితి నుంచి మరింత ఉన్నత స్థితికి ఎదగడానికి అవకాశం ఉంటుంది. లేదు, నేనేం తప్పు చేయలేదు, అవతల వాళ్ళు కావాలని నన్ను తప్పు పట్టారు. తప్పు పట్టడం కూడా ఉంటే కదా పట్టడం. తప్పు ఉంది అని చెప్పి ఆరోపణ చేశారు, నలుగురిలోనూ నన్ను తిట్టారు, అవమానం చేశారు, నిందించారు. నువ్వు చేసింది తప్పు అన్నారు, నేను చేసింది తప్పు కాకపోయినా అన్నారు కదా. దానివల్ల నాకు వచ్చే నష్టం ఏమిటి? నేను ఇప్పుడు ఏమన్నా దాన్ని మార్చగలనా? మార్చలేను కదా. వాళ్ళు అన్నారు, అయిపోయింది, మనం చేయగలిగింది ఏం లేదు, ఊరుకోవడాన్ని మించింది లేదు. ఈ 2 రకాలుగా తీసుకోవాలి. ఒకటేమిటి, నేను తప్పు చేయకుండా కానీ అవతల వాళ్ళు నన్ను విమర్శిస్తే
పట్టించుకోనక్కర్లేదు. వాళ్ళని ఏమంటారో తెలుసా? ఉపేక్షామాత్ర దండ్యులు అంటారు. అంటే ఉపేక్ష చేస్తే చాలు, వాళ్ళకి శిక్ష ఇంకేమక్కర్లా. హరుస్తూ ఉంటారు అట్లా ఇట్లా ఇట్లా ఇట్లా. సమాధానం చెప్తే వాడు పెద్దవాడైపోతాడు. సమాధానం చెప్పకుండా పట్టించుకోకుండా ఉంటే వాడు గిలగిలగిలగిల్లాడి నేను ఇంతన్నా మాట్లాడాలని వాడే గిలగిలగిలగిల్లాడి ఊరుకుంటాడు. అయిపోయింది. అది కాలగర్భంలో కలిసిపోతుంది. ఒకప్పుడెప్పుడో విశ్వనాథ సత్యనారాయణ గారిని అడిగారు, మీ గురించి ఫలానా వాళ్ళు విమర్శ చేస్తూ ఉన్నారు, మీరు సమాధానం ఎందుకు చెప్పరు అని. ఏమిటి, వాడికి సమాధానం చెప్పి వాడిని నేను పెద్దవాడిని చెయ్యాలా అని అడిగాడు. ఈయన సమాధానం చెప్తే వాడు పెద్దవాడైపోయినట్టే కదా. కుక్క మురుగుతోంది, కుక్కను పట్టించుకుంటామా మనం? పట్టించుకుంటే కుక్క పెద్దదైపోయింది. ఆ కుక్క ఎవరిది, ఎవరి తాలూకు, ఏ జాతి, ఇవన్నీ కనుక్కున్నామంటే వ్యవహారం పెరుగుతుంది. అందువల్ల వీళ్ళందరూ ఉపేక్షామాత్ర దండ్యులు, అంటే పట్టించుకోకుండా వదిలేస్తే చాలు వాళ్ళని. ఇక్కడ మీరు ప్రారంభంలో ఒక మాట అన్నారు, ఏమిటంటే ఎవరన్నా పొగుడుతుంటే బాగుంటుంది, విమర్శిస్తే బాగుండదు అని. ఇదే మనకి ప్రారంభంలోనే వాళ్ళని ఇద్దరు రాక్షసులుగా చెప్పారు. ఒకడు మధువు, ఒకడు కైటభుడు. ఎవరమ్మా ఇంకొక అతను? కైటభుడు. మధు కైటభులు అనే ఇద్దరు రాక్షసుల గురించి మనం వింటాం. బ్రహ్మగారితో యుద్ధం చేయమని అడగడానికి వచ్చారు. ఎక్కడ పుట్టారంటే వీళ్ళు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉంటే ఆయన నిద్రిస్తూ ఉన్నప్పుడు 2 చెవుల నుంచి వచ్చినటువంటి గులివి ఒక చెవి నుంచి వచ్చింది మధువు అయితే, మరో చెవి నుంచి వచ్చింది కైటభుడయ్యాడు. వాళ్ళు వచ్చి బ్రహ్మగారి దగ్గరికి వచ్చి, నువ్వేమిటి అక్కడ కూర్చున్నావులే, నువ్వు చేసే పని మేం చేస్తాను, అక్కడ కూర్చోవడానికి వీలు లేదు, నీ ఆసనం మాకు ఇచ్చేయి, లేకపోతే మా నాతో యుద్ధం చేయి అన్నాడు. సరే బ్రహ్మ వెళ్ళాడు, విష్ణువుని ప్రార్థించాడు. ఆయన లేవకపోతే ఆ యోగ నిద్రని ప్రార్థించాడు. మొత్తానికి విష్ణువు వెళ్ళి వాళ్ళని సంహరించాడు. మధుకైటభ వధ మొదట జరిగింది ఎప్పుడో ప్రారంభంలో, సృష్టి ప్రారంభంలో. ఈ మధువు కైటభుడు ఎవరు అంటే చెవుల్లోంచి పుట్టారు కదా, చెవి తాలూకు మలినము. నిద్రపోతూ ఉన్నప్పుడు చెవిలోంచి గురి వస్తుంది, కళ్ళల్లోంచి పుసులు వస్తాయి, నోట్లో పాచి కడుతుంది, ఒళ్ళంతా చెమట పడుతుంది. సరే మిగిలిన రంధ్రాల్లోంచి కూడా మలమూత్రాలు వెళ్ళిపోతూ ఉంటాయి. అంటే నిద్రపోయేటప్పుడు శరీరంలో మెటాబాలిక్ యాక్టివిటీ బాగా, జీవ ప్రక్రియ అంటామే, అది బాగా జరిగి కావాల్సింది శరీరం తీసుకుని అక్కర్లేనటువంటి దాన్ని బయటికి పంపించేస్తుంది. అట్లా చెవుల ద్వారా వచ్చినటువంటి మలినం ఏమిటి అంటే ఇది ఎట్లాంటిదో మీరు కంపేర్ చూసుకోండి. ఎట్లాంటిది అంటే ఒకటి మధు, ఒకటి కైటభ. మధు అంటే తేనె, తీయగా ఉంటుంది. ఎవరన్నా చెవికుండే మాలిన్యం ఏమిటి అంటే ఎవరన్నా నన్ను పొగుడుతుంటే ఆహా ఎంత బాగుంది అని వినడం మధు. కానీ పొగడ్తలో ఏం జరుగుతుంది, బాగుందని పొగిడేటప్పుడు నువ్వు సంతోషపడుతున్నావంటే నేను ఇంకో 2 లేనివి కూడా కల్పించి చెప్తాను నీ మొహంలో ఆనందం చూడడానికి, అందులో నీ వల్ల నాకు ప్రయోజనం అంటే మరీను. అప్పుడు దానికి కితవము అంటే మోసపూరితమైనటువంటివి చేరతాయి, అంటే లేనిపోనివన్నీ చేరతాయి. లేదా కీటభం అంటే కీటకం అంటే పురుగు, తేనున్న చోట పురుగులు చేరతాయి. కనుక ఈ 2 కూడా చెవులకు సంబంధించిన మాలిన్యాలు. అంచేత వీటిని శుభ్రం చేసుకుంటాం చాలు. అంటే ఎవరైనా మనకు మాట్లాడినప్పుడు మాట్లాడిన దాంట్లో సత్యం ఉంటే మనని విమర్శిస్తే, సత్యం ఉంటే సరి చేసుకుందాం, సత్యం లేకపోతే వదిలేద్దాం. ఇది విమర్శను తీసుకోవాల్సినటువంటి పద్ధతి. కానీ ఈనాటి యువతరం అస్సలు దీన్ని గ్రహించే స్థితిలో లేదు. ముఖ్యంగా తల్లిదండ్రులు ఏమన్నా అన్నా కానీ పిల్లలు దాన్ని చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. ఆఖరికి ఏ చిన్న పనిని విమర్శించినా ఆత్మహత్యల దాకా వెళ్ళిపోతున్నారు. విమర్శించాలన్నా కూడా భయపడిపోతున్నారు. ఏమంటే ఏమైపోతాడు, చేసేది స్పష్టంగా తప్పని వాళ్ళకి తెలుసు, పిల్లాడికి కూడా తెలుస్తుంది చేసేది తప్పని. తెలియక చేస్తాడా? అంత బుర్ర లేదా? ఎక్కడో జరుగుతుంది ఒకటి తెలియకుండా చేయడం అన్నది, కానీ చాలా వరకు తెలిసే చేస్తారు. పర్వాలేదు చేస్తే ఏమవుతుంది అని చేస్తారు. అట్లా చేసినటువంటి సందర్భంలో పెద్దవాళ్ళు గనక నువ్వు చేసింది తప్పు అంటే తట్టుకోలేని పరిస్థితి వస్తుంది. అలా తట్టుకోలేని పరిస్థితి వచ్చింది అంటే ఎదుగుదల ఆగిపోయింది అని పెద్దవాళ్ళు అన్నారు. ఎవరంటారు? బయట వాళ్ళు అంటారా? నీ శ్రేయస్సు కోరుకునే వాళ్ళే అంటారు, నువ్వు బాగుపడాలనుకున్న వాళ్ళే అంటారు. అంతేగాని నువ్వు అడుగంటి పోవాలనుకునే వాళ్ళు అన్నారు కదా. ఈ దృష్టి ఒకటి యువతరం గుర్తుపెట్టుకోవాల్సింది. అంతేగాని నన్నేదో తప్పు పట్టారు అంటే నన్ను తక్కువ చేశారు అనేటటువంటి అభిప్రాయం కలిగి ఉండకూడదు. ఇది ఎవరు పడితే వాళ్ళంటే కాదు,
పెద్దవాళ్ళు మన శ్రేయోభిలాషులు అంటేనే పట్టించుకోవాలి, బయట వాళ్ళు అంటే పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఏమిటో తెలుసా, ఎప్పుడైతే 10 మందిలోకి వెడతామో మెచ్చుకునే వాళ్ళు ఉంటారు, విమర్శించే వాళ్ళు ఉంటారు. నీకు విమర్శ ఇష్టం లేదు అయినా ఇంట్లో వాళ్ళ సంగతి కదా, బయట నుంచి విమర్శ ఇష్టం లేదు, ఇల్లు దాటి బయటికి రాదు. బాగా చెప్పారమ్మా. మాకు మా అత్తగారు ఒక మాట చెప్తూ ఉండేవారు ఎప్పుడు, గడెక్కి ఆడుతూ బావగారు చూశారందట ఒక ఆవిడ. అంటే దొమ్మరాట్లు ఆడతారు కదా పూర్వం, అసలు ఎంత జిమ్నాస్టిక్స్ అమ్మా వాళ్ళవి. అవునమ్మా. అలా ఆడుతూ ఆడుతూ అలా నిలబడింది, బాగానే వాసం చివర ఒక చిన్న మేకు పెట్టి దాని మీద పడి తిరుగుతారు కదా, అలా ఉండి అయ్యో బావగారు చూస్తున్నారు అందుట ఆవిడ. అంటే ఊరో వాళ్ళందరూ చూడొచ్చు, అంత భయందా ఆ నటన. అట్లా మనం అంతగారు చాలా అద్భుతమైనటువంటి సామెతలు చెప్తూ ఉండేవారు, చాలా ప్రాక్టికల్. అట్లా మనం వెన్ యు ఆర్ పబ్లిక్, ఇఫ్ యు ఆర్ ఏ పబ్లిక్ ఫిగర్, యు మస్ట్ ఫేస్ ది క్రిటిసిజం, అదర్వైజ్ షట్ యువర్ సెల్ఫ్ ఇన్ ది హౌస్, ఫినిష్డ్. అందరూ పాజిటివ్ గానే చూడాలంటే ఎలా జరుగుతుందమ్మా? మనం పబ్లిక్ లోకి వచ్చినప్పుడు ఇప్పుడు నన్ను అందరూ పాజిటివ్గా చూడాలనుకోవడం బాగానే ఉంది, నేను చూస్తున్నాను అందరినీ. ఎంతమందికి ఎన్ని కళ్ళజోళ్ళు ఉన్నాయి? అంచేత నువ్వు ఎవరూ నేను విమర్శించకూడదంటే నలుగురు కళ్ళల్లో పడకు. పడ్డావా మెచ్చుకునే వాళ్ళతో పాటుగా విమర్శించే వాళ్ళు కూడా ఉంటారు. దాన్ని వీలైతే ఇంకా బాగుండాలి, ఇంకా 10 మంది మెచ్చుకోవాలి, వాళ్ళు కూడా నన్ను మెచ్చుకోవాలి విమర్శించిన వాళ్ళు అంటే, అందులో సత్యం ఎంత ఉందో చూసి వీలైనంత వరకు దాన్ని సరి చేసుకోవడానికి చూడు. సత్యం లేదనుకో వాడి బుద్ధి అంతే అని ఊరుకోవడం సరిపోతుంది. ఇది ఈ విషయం టేక్ ఇట్ ఈజీ అని వాళ్ళు చేసిన తప్పుల గురించి చెప్తున్నారు పిల్లలు తల్లిదండ్రులకి. నో, టేక్ ఇట్ ఈజీ అన్నది ఇది, ఇట్లాంటి దాన్ని టేక్ ఇట్ ఈజీ. అద్భుతం అమ్మా. నమస్తే. నమస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.